నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం విడవలూరు సినిమా హాల్లో సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలను మండల నాయకులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర భవిష్యత్తే సంకల్పంగా అభివృద్ధి ధ్యేయంగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తూ ఆంధ్రప్రదేశ్ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. ఆయన చేసిన ఐటీ సంస్కరణల వల్ల ఎందరో పేదలు ఈరోజు పలు దేశాల్లో ఉన్నత స్థాయిని అధిరోహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెజవాడ వంశీకృష్ణారెడ్డి, పాసం శ్రీహర్ రెడ్డి, చెముకుల శ్రీనివాసులు, చెముకుల కృష్ణ చైతన్య, శ్రీనివాసులు, సమాధి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర భవిష్యత్తుకి ప్రజా సంక్షేమం సంకల్పంగా అభివృద్ధి ధ్యేయంగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ఆంధ్రప్రదేశ్ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుతున్న నాయకుడు, దార్శనికుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు విడవలూరు మండలం నుంచి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు తరువాత నారా చంద్రబాబు నాయుడికి ముందు అని మనం చరిత్ర గురించి చెప్పుకోవచ్చు. ఆయన చరిత్ర ఒక అధ్యాయం, ఆయన పాలన అభివృద్ధి పాఠం, ఆయన పోరాటం విక్రమార్కుని రీతి, ఆయన గమనం చారిత్రాత్మక అవసరం, ఆయన ఖ్యాతి ఖండాంతర లిఖితం, ఆయన నడక రాజస దర్పణం, ఆయన తెలుగువాడి పొగరు, ఆయన ముందు చూపు మేటి శిఖరం. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా 4 పర్యాయాలు ఈ రాష్ట్రానికి ఇప్పటికే పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎవరికి సాధ్యపడినటువంటి ఇక మీదట ఎవరు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక ఆ చరిత్ర తిరగరాయటం ఎవరు వల్ల కాదు. 9 సంవత్సరాలు రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 9 సార్లు శాసనసభ్యునిగా ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు అనే బ్రాండ్, ఒక దార్శనికుడు, ప్రపంచ మేధావులు, నిరంతర శ్రామికుడు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆంధ్రుల సంక్షేమం, ఆంధ్ర ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు పనిచేస్తూ నిరంతరం